ఇన్నాళ్ళు ఇన్ఛార్జ్ మార్పు కోసం రచ్చ. కొత్త ఇన్ఛార్జిని నియమిస్తే ఇప్పుడు ఇంకో రచ్చ. అసలు అక్కడ అధికార పార్టీకి ఏమైంది? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతలు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కలిసి ముందుకు సాగాల్సింది పోయి కయ్యాలకు ఎందుకు దిగుతున్నారు? ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి చూసి ఇప్పుడంతా ఇలాగే చర్చించుకుంటున్నారు. ఇంతకీ అదెక్కడా, ఎందుకలా? నలుగురు నేతలు, నాలుగు దిక్కులు. ఆలూరు టీడీపీలో అగ్గి చల్లారేదెప్పుడు? మాజీ మంత్రితో కథ మొదటికొచ్చిందా? వైకుంఠం వర్సెస్ గుమ్మనూరు. సాధారణ ఎన్నికల్లో ఏపీ మొత్తంగా దాదాపు స్వీప్ చేసేసింది ఎన్డీఏ కూటమి. 11 స్థానాల్లో మాత్రం వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ 11లో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కూడా ఒకటి. అయితే మిగతా 10లో టీడీపీ ఎందుకు ఓడిందన్న విషయం పక్కన పెడితే ఇక్కడ మాత్రం అంతర్గత విభేదాలతోనే సైకిల్ పంచర్ అయిందని సొంత పార్టీ నేతలే ఒప్పుకుంటారు. ఆ పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ పై వైసీపీ అభ్యర్థి వీరూపాక్షి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి ఎన్నికలకు ముందు దాకా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత వ్యవహరించారు. చివరి నిమిషంలో ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ అసెంబ్లీ టికెట్ రావడంతో ఆలూరులో సుజాతకు అవకాశం దక్కలేదు. ఆమె స్థానంలో వీరభద్ర గౌడ్ కి అవకాశం ఇచ్చింది టీడీపీ హైకమాండ్. అయితే అసలే గ్రూప్ లకు కేర్ ఆఫ్ గా మారిన ఇక్కడి లోకల్ టీడీపీ వీరభద్ర గౌడ్ కు పెద్దగా సహకరించలేదు. అప్పటికే ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసి గట్టి పట్టు సాధించిన సుజాత అప్పటిదాకా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తూనే టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం కూటమి అభ్యర్థికి అనుకున్నంత సపోర్ట్ ఇవ్వలేదంట. అందుకే అంతటి గాలిలోనూ ఇక్కడ టీడీపీకి పరాజయమే ఎదురైంది. పోనీ ఎన్నికలయ్యాకైనా నేతల తీరులో మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా వీరభద్ర గౌడ్ అనాధికార ఎమ్మెల్యేగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గం మరోసారి పావులు కదిపింది. వీరభద్ర గౌడ్ ఎవరిని కలుపుకోవడం లేదని, ఆయనను వెంటనే ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని నిరసనలు, ర్యాలీలు చేపట్టింది. హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా చేసింది. దీంతో వీరభద్ర గౌడ్ ను ఇన్ఛార్జ్ గా తొలగిస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఓ బహిరంగ వేదిక మీద ప్రకటించేశారు. దీంతో మళ్లీ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఎవరవుతారనే ఉత్కంఠ ఏర్పడింది. నేతల మధ్య పోటాపోటీ ఎక్కువైంది. తెర మీదకు చాలా మంది పేర్లే వచ్చినా స్థానికంగా సీనియర్ అయిన వైకుంఠం శివప్రసాద్ భార్య జ్యోతికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో వీరభద్ర గౌడ్ అలక వహించారు. పార్టీ తనను అవమానించిందనే భావనతో కూటమి మిత్రపక్షం బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. వీరభద్ర గౌడ్ ఎపిసోడ్ అలా ఉంటే ఇప్పుడు ఆలూరు టీడీపీలో మరో కొత్త రచ్చ మొదలైంది. వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాం గత ఎన్నికల్లో గుంతకల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆలూరుపై ఆశలు మాత్రం వదులుకొని ఆయన తన వర్గాన్ని అంతే బలంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇటీవల వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ అయ్యాక లోకల్ గా వెలిసిన గుమ్మనూరు జయరాం ఫ్లెక్సీలు మరో వివాదానికి తెరలేపాయి. ఆయన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అనుచరులు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం రచ్చకు దారితీసింది. జ్యోతి వర్గీయులే ఈ పని చేశారంటూ జయరాం అనుచరులు భగ్గుమన్నారు. దీంతో 2 వర్గాల మధ్య అమీతుమీ అనే వాతావరణం ఏర్పడింది. టీడీపీలో మొదటి నుంచి ఉన్నవారు జ్యోతి వర్గం అయితే గతంలో 2 సార్లు గెలిచిన రికార్డుతో గుమ్మనూరు బలగం కూడా గట్టిగానే ఉంది. సమాంతర బలాలతోనే ఇప్పుడు సై అంటే సై అంటున్నాయి ఈ 2 వర్గాలు. ఓ వైపు మాజీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ తన దారి తాను చూసుకుంటున్నారు. మరో మాజీ కోట్ల సుజాత నియోజకవర్గానికి రావడం లేదు. భర్త సూర్యప్రకాష్ రెడ్డి డోన్ ఎమ్మెల్యేగా గెలవడంతో అక్కడే మకాం వేశారు. గతంలో బలంగా ఉండే ఇద్దరు నేతలు మసాల పద్మజ, వైకుంఠ మల్లికార్జున తదితరులు ఎన్నికలకు ముందే టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో వైకుంఠం జ్యోతి బలమైన గుమ్మనూరు వర్గంతో తలపడి టీడీపీని గట్టెక్కిస్తారా అన్నదే ఇప్పుడు చర్చానీయాంశం అవుతుంది. ఇప్పటికే గత ఎన్నికల ఓటమిని క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు కూడా నేతలు ఏకతాటిపైకి రాకుండా ఎవరికి వారు ఆధిపత్యం కోసం పరితపిస్తూ ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అందరూ ఒక్క తాటిపైకి వస్తే వచ్చే ఎన్నికల్లో అయినా గెలుపు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మరి క్యాడర్ కల సాకారం అవుతుందో లేదో చూడాలి.